జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలా రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారిని ఒక్కొక్కరిని ఈరోజు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వల్లభనేని వంశీని ఇటీవలే అరెస్ట్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొడాలి నాని గారిని అరెస్ట్ చేసే విధంగా పావులు కదుపుతోందట. దీనిపై అధికార ప్రకటన 1-2 రోజుల్లో రిలీజ్ అవనుంది. మరోవైపు కొడాలని అరెస్ట్ అవుతున్నారనే వార్త వైరల్ అవ్వగా ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ కొడాలి నాని అరెస్ట్ అవుతున్నారని ఒక న్యూస్ ప్రచారం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో చాలామంది నాయకులు ఈరోజు ఉన్న నాయకులపై ఏదేదో రకాల కామెంట్స్ చేశారు. కానీ అవన్నీ నా వద్దకు వచ్చాయి, కానీ అలా చేయడం తప్పు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు కొడాలి నాని అరెస్టుపై పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే మరోవైపు సినిమాలు నటిస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాను నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.